సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఎప్పుడెప్పుడు జస్టిస్ వస్తుందా అని ఎదురు చూసేటువంటి వాళ్ళకి, అంటే ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుద్దా అని చూసేటువంటి వాళ్ళకి ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్ట్తోనే మొదలవుతుందా అనేటువంటి అనుమానాలు అయితే మనకు రాకమానదు. అండ్ అదొక హోప్ క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్టిస్ కోసం, సో ఇది బిగినింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే అరెస్ట్ ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో గత కొద్ది రోజులుగా మీరు నేను చేసేటువంటి ఈ వీడియోస్లో ఎప్పుడెప్పుడు దీనికి ఎండ్ దొరుకుతుందా అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈరోజు ఫైనల్లీ సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపల్ అరెస్ట్ అయ్యారు. ఏ విధంగా జరిగింది అసలు దీనికి సంబంధించి? సందీప్ ఘోష్ని మొత్తానికి అరెస్ట్ చేశారు నిన్న సెప్టెంబర్ 2 సాయంత్రం 6 గంటల సమయంలో. ఇతని అరెస్టు ఎంత సంచలనం రేకెత్తిస్తుందో అదేవిధంగా కొన్ని డౌట్స్ను కూడా రైజ్ చేస్తుంది ఈ అరెస్ట్ వెనకాల. ఎందుకంటే సందీప్ ఘోష్ మీద మొత్తం 3 రకాల అభియోగాలు ఉన్నాయి. ఒకటి, తన కాలేజీ తన ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సమయంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ హత్య మీద ఒక విషయం. రెండవది, ఇతని మీద వచ్చిన ఆబ్లిగేషన్స్, ఇతని టైంలో జరిగేటువంటి ఆర్థిక అవకతవకలు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటాం మనం, దానికి సంబంధించింది ఒకటి. మూడోది, ఈయన అక్రమాస్తులు సంబంధించింది ఈడీకి సంబంధించి. మొత్తం 3 అభియోగాలు ఉన్నాయి ఈయన మీద. 3 అభియోగాల్లో కూడా ఈయన మీద కేవలం ఈరోజు అరెస్ట్ చేసిన సందర్భం ఈయన టైంలో జరిగిన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీదే మాత్రమే అరెస్ట్ చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్, ఓకే, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద మాత్రమే ఇతనికి అరెస్ట్ చేశారు. అంటే ఇతని టైంలో జరిగేటువంటి ఈయన టెన్యూర్ టైంలో, అంటే సెప్టెంబర్ 23 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్ట్ 8, 2024 వరకు ఈయన జరిగినటువంటి ఈ టైంలో జరిగేటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించి అరెస్ట్ చేశారు. ఈయనకి సంబంధించింది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఈయనకి ట్రైనీ డాక్టర్ మీద హత్య మీద మాత్రం ఈయనకి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈడీ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే సామాన్య ప్రజానీకానికి చాలామంది మెదడులో తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే, ట్రైనీ డాక్టర్ మీద హత్య ఇప్పటివరకు ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అనే విషయం మీద. ఇప్పటివరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాగరాజ్ గారు. చాలామందికి డౌట్, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్రాగేట్ చేస్తారా? ఎందుకంటే ట్రైనీ డాక్టర్ హత్య కేసు మీద ఈయనకి సుమారుగా 140 గంటల పాటు ఈయన్ని ఇంట్రాగేషన్ చేశారు. సో కామన్ మ్యాన్కి వచ్చారు, ఒక లేమెన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే, వితౌట్ ఎఫ్ఐఆర్ ఒక పర్సన్ ఇంట్రాగేట్ చేయొచ్చా, ఇది ఉందా, ఇదేమైనా చట్టంలోకి యాక్ట్ ఉందా అని డౌట్ కూడా వస్తుంది. నిజానికి ఇట్ ఇస్ కాగ్నిబుల్ ఎఫెన్స్ అంటారు. కాగ్నిజబుల్ ఎఫెన్స్లో ఏమవుతుందంటే, ముఖ్యంగా సిబిఐ లాంటి అథారిటీస్కి వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా అతన్ని ఇంట్రాగేట్ చేసే అధికారం సిబిఐ వాళ్ళకు ఉంది, స్పెషల్ ఏజెన్సీస్కి ఉంటుంది, సిట్ వాళ్ళకు ఉంటుంది. ఎఫ్ఐఆర్తో సంబంధం లేదు. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు మన అరెస్ట్ సంబంధించి విషయానికి వచ్చినట్లయితే, ఈయనకి అరెస్ట్ చేసిన దేని మీద? ఈయన ఆర్థిక అవకతవకలకు సంబంధించి దేని మీద? అది కూడా టెండర్స్ పిలిచినప్పుడు, తన హయాంలో టెండర్స్ ఏదైతే పిలిచాడో ఆ టెండర్స్ నెపోటిజం పేరు మీద ఎక్కడెక్కడైతే అందరినీ అలకట్ చేశాడో దానికి సంబంధించి ఆయనకి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక కారణమా, లేకపోతే టాపిక్ని ఏదైతే మెయిన్ ఇక్కడ సెంటెన్స్ ఏది, ఇతను కాలేజీలో వర్క్ చేస్తున్న సమయంలో అప్పటికి అఖ్తర్ అలీ, అదేవిధంగా తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంతన్ సేన్ కూడా ఇతని మీద చాలా అప్లికేషన్ తీసుకొచ్చాడు. శంతన్ సేన్ అని తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్. అఖ్తర్ అలీ ఆల్రెడీ అప్పుడు అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక డిప్యూటీ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తూ ఎలా అయితే విజిలెన్స్ వాళ్ళకి ఇతను ఎలా అయితే లెటర్ రాశాడో, ఎట్ ద సేమ్ టైం తృణమూల కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ ఏంటి శంతన్ సేన్ కూడా ఇతని మీద హెల్త్ సెక్రటరీ కూడా లెటర్ రాశాడు. లెటర్ రాసి ఇతని మీద చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఇతన్ని ఇమీడియట్గా విచారించమని చెప్పి ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీకి లెటర్ రాసినప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. సరికాగా ఇతనిని తృణమూల కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నుంచి మమతా బెనర్జీ లాస్ట్ మంత్ డిస్మిస్ చేసింది. శంతన్ సేన్ అంటే మమతా బెనర్జీ అనేటువంటి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సందీప్ ఘోష్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుందనే విషయం మీద కూడా ఈరోజు సిబిఐ ప్రత్యేకంగా ఈ విషయం మీద ఇంట్రాగేట్ చేయడం మొదలు పెడుతుంది. అంటే మమతా బెనర్జీకి సందీప్ ఘోష్కి ఉన్నటువంటి వాట్సాప్ చాట్లు, ఇంటర్లింక్స్ ఎలా ఉన్నాయనే విషయం మీద పర్టికులర్గా ఈయన ఏదైతే ఆర్థిక అవకతవకలు పాల్పడ్డాడో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి దాని డీటెయిల్ మీద క్లియర్గా ఇంట్రాగేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి. అయితే కామన్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న. లీగల్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పినట్టుగా వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా ఆయన మీద ఇంట్రాగేట్ చేసే అధికారం ఉన్నప్పుడు కూడా ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న. ఇది నాకు కూడా డౌట్ ఉంది, అందరికీ డౌట్ ఉంది, బహుశా మీకు కూడా డౌట్ ఉండవచ్చు. అవును,
ఎందుకంటే చాలామంది దీనికి జస్టిస్ ఎప్పుడు అని చెప్పేసి కూరుకునేటువంటి వాళ్ళు, వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనుకునేటువంటి వాళ్ళు మనతో పాటు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే ఈ అరెస్ట్ జరిగిందో మీరు చెప్పేటువంటి డీటెయిల్స్ ప్రకారం అర్థమవుతూ ఉంది, ఓకే మెయిన్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇంకా జరగలేదు, అరెస్ట్ ఇంకా జరగలేదు. ఇది ఆర్థిక అవకతవకలకు సంబంధించినటువంటి ఆ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఆర్థిక అవకతవకలు చేసినటువంటి విషయంలో ఇతన్ని అరెస్ట్ చేశారు అనేటువంటి విషయం. బట్ ఎక్కడో హోప్ కూడా ఉందండి. అంటే ఎండ్ అంటే ఇక్కడ నుంచే మొదలవుతుంది అనుకున్నటువంటి హోప్ కూడా ఉంది అనేటువంటిది అనిపిస్తుంది. బట్ క్వశ్చన్స్ మార్క్ మాత్రం దీని మీద ఎందుకు వాటి వైపు ఇంకా చూపించలేదు అనేటువంటిది మాత్రం కూడా ఉంది. అరెస్ట్ చేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన ఇంటరాగేట్ చేయడం వల్ల మరికొన్ని విషయాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా ఈ విషయం మీద హైకోర్టు ఇనిషియేట్ తీసుకుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఏదైతే మన ట్రైనీ డాక్టర్ హత్య కేసు సంబంధించినటువంటి టాపిక్లో ఇప్పటికైనా హైకోర్టు ఇది, ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందేమో అని ఒక డౌట్. ఎందుకంటే మీకు అక్కడ గుర్తుపెట్టుకోండి, లోకల్ పోలీసుల కన్నా కాస్త హైర్ అథారిటీస్ ఎవరు ఉంటారంటే సిబిఐ వాళ్ళది ఉంటుంది. అంటే సిబిఐ ఇస్ ద అల్టిమేట్. సిబిఐ కన్నా ఇంకెవరు లేరా ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఈజ్ పవర్ఫుల్ మోర్ దెన్ సిబిఐ. సిబిఐ కన్నా పవర్ఫుల్ ఈడీ. ఇంకా వాళ్ళు ఇంక ఇంటరాగేషన్లో దిగలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ అథారిటీస్ చాలా తక్కువగా ఉంటుంది ఈడీ మీద, కొన్ని సందర్భాలు తప్పించి. ఇప్పటికీ సిబిఐ మీద కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే ట్రైనీ డాక్టర్ మీద ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైతేనే ఇది అవర్స్ డిమాండ్, నాట్ మై డిమాండ్, టోటల్ ఎంటైర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల మంది నిరసనకారులు ధర్నాలు చేస్తున్నటువంటి ఎంతోమంది మెదలను తొలిచేస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇతన్ని ఆ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే ఇతనికి ఇంకా డీటెయిల్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుందని. అయితే నిన్న ఈయన అరెస్ట్ చేశారు. నిజాం ప్యాలెస్లో ఈయన పెట్టడం జరిగింది. నిజాం ప్యాలెస్ అంటే సిబిఎల్ సెంట్రల్ కలకట్టాలో ఉన్నటువంటి నిజాం ప్యాలెస్లో ఈ ఏసీబీ అంటే సిబిఐ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ అనమాట, యాంటీ కరప్షన్ బ్యూరో అన్నది. ఆ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఇంటరాగేషన్ కొన్ని తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీసుకున్నారు. ఇది ఒక కోణంలో కనిపిస్తుంది. కానీ నేనేమంటానంటే ఈ టాపిక్ అనేది బహుశా డీవియేట్ అవుతుందేమో. అంటే పబ్లిక్ని ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు నుంచి డీవియేట్ చేస్తూ పక్కకి తీసుకెళ్లే అవకాశం ఉందేమో నాకు అనిపిస్తుంది యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా. ఎందుకంటే అసలు పర్పస్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే వెలుగులోకి ఇప్పుడు ఎలా వచ్చింది, ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసు అయిన తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చింది. అంతవరకు ఉన్నటువంటి సందీప్ ఘోష్ మీద ఉన్నటువంటి ఆర్థిక అవకతవకలు కానీ ఆయన అక్రమార్సనలు కానీ ఎక్కడా పట్టించుకోలేదు మమతా బెనర్జీ గవర్నమెంట్, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే నాగరాజు గారు, ఈరోజు ఆయన ఆర్థిక అవకతవకలకు సంబంధించి విజిలెన్స్ వాళ్ళు పట్టించుకోలేదు, హెల్త్ సెక్రటరీ పట్టించుకోలేదు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక ఏజెన్సీ వేసింది. అంటే సిబిఐ ఇంటరాగేషన్స్ జరుగుతున్నప్పటికే, సిబిఐ ఇంటరాగేషన్స్ ఒకవైపు అవుతుండగానే లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఈయన మీద ఒక స్పెషల్ ఏజెన్సీ రిక్రూట్ చేసింది స్టేట్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైమ్ ఆయన మీద సిట్ను కూడా ఏర్పాటు చేసింది, అది కూడా ఆర్థిక అవకతవకలకు సంబంధించి. ఈ రెండు జరుగుతుంటే ఇమీడియట్గా నిన్న హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ ఇద్దరు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, సిబిఐకి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయండి, మీ రిపోర్ట్స్ని హ్యాండ్ ఓవర్ చేయమంటే నిన్న మధ్యాహ్నం 2:30, 3 o'clock టైంలో సిట్ అండ్ లోకల్ ఏజెన్సీ ఇద్దరు కూడా రిపోర్ట్స్ని హ్యాండ్ ఓవర్ టు ద సిబిఐకి చేసిన తర్వాతే అరెస్ట్ జరిగింది ఈవినింగ్ 6 o'clockకి. ఓకే. సో హైకోర్టు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటేనే ఒక స్టెప్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఏదైతే ఈ ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దీనికి సంబంధించి కూడా ఏదైనా హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే దీనికి ఇంకా క్లియర్గా వెళ్ళే అవకాశం ఉంటుందని నా సొంత అభిప్రాయం. నాట్ ఓన్లీ మైన్, టోటల్గా ఎంటైర్ దేశవ్యాప్తంగా అందరూ ఆశిస్తున్నటువంటి ఒక పాయింట్. సో ఒక 2 daysలో దీనికి సంబంధించినటువంటి వాటిలో మనకు డీటెయిల్స్ అనేవి రాబోతుంటాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ హైకోర్టు చొరవ తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించి అరెస్ట్ దాకా వెళ్ళడం జరిగింది. న్యాయం బ్రతికే ఉందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ కేసుకు సంబంధించి మరొక విశేషం కూడా నిన్న జరిగింది నాగరాజు గారు. అదేంటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ వింగ్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వింగ్లో ఉండారండి, ప్రతి కాలేజీలో ఆమె తాలూకా స్టూడెంట్స్ వింగ్ ఉంటారు. అంటే ఆమె ఎట్లా చొచ్చుకుపోయిందంటే ఎంటైర్ టోటల్ స్టేట్లో మూలలో కూడా చొచ్చుకుపోయింది. రైతులు కానివచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, అగైన్ స్టూడెంట్స్ కావచ్చు, యూత్, ప్రతి వింగ్ ఉందండి. ప్రతి చాప్టర్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తాలూకా కార్యకర్తలు ఉంటారు. ఇదే ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ వింగ్ అని ఒక వింగ్ ఉంది. ఆ వింగ్లో మనం కనిపించేట ఏదైతే ఫోటో ఉందో, ఏది సంఘటనా స్థలంలో జరిగినటువంటి అక్కడ ఉండే సాక్ష్యాధారాన్ని రూపమే ప్రయత్నంలో లోకల్ పోలీసులు మనకు ఒక ఇమేజ్ కూడా వచ్చింది. ఒక తెర కట్టేసి అందరు కూడా చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్,
చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే ప్లేస్లో ఒక 20-30 మంది ఆ సంఘటన చూస్తున్నారు. బయటికి ఒక వైట్ కలర్ తెర కట్టేసినట్టు ఒక ఇమేజ్ కూడా మనకి బయటకు వచ్చింది. దీని మీద సిబిఐ వాళ్ళు కూడా చాలా గట్టిగా మందలించడం జరిగింది లోకల్ పోలీసులకి, అంటే ఇంక్లూడింగ్ మన ప్రిన్సిపాల్తో సహా. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సంఘటనా స్థలాన్ని క్యాప్చర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత లోకల్ పోలీసులకు ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే సంఘటన అక్కడ సాక్ష్యాధారాలు తారుమారే అవకాశం ఉంటుంది. కానీ లోకల్ పోలీసులు 10:30 టైంలో ఒక ఇమేజ్ క్యాప్చర్ బయటకు వచ్చింది. అందులో ఏముంది, టోటల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 15 నుంచి 20 మంది పైన ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఆ సంఘటనా స్థలంలో నిలబడి ఏదో ఒక విడ్డూరం చూస్తున్నట్టుగా ఇమేజ్ బయటకు వచ్చింది. అందులో ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ కూడా ఫస్ట్ చూసినట్టు వ్యక్తులు అందులో ఉన్నట్టుగా కనిపించింది. బా అనేక అనుమానాలు తావిస్తుంది అనమాట. ఈరోజు ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు ఇంటరాగేషన్ జరుగుతున్నాయో, ఈరోజు తృణమూల కాంగ్రెస్ పార్టీ స్టేట్ వింగ్ అయినటువంటి, అంటే స్టూడెంట్స్ వింగ్ అయినటువంటి అందులో ఈ మెంబర్ ఇతను ఏం చేశారు, అతని పేరు అవిక్డే ఏం చేశారంటే అవిక్డేని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కనిపించడానికి చాలా చిన్న పాయింట్ కనిపిస్తుంది, కానీ దీని వెనకాల చాలా పెద్ద కారణం ఉంటుంది. ఎందుకంటే అందరికన్నా ముందు వెళ్ళాడు మెంబరు, ఈ స్టూడెంట్స్ వింగ్ తృణమూల కాంగ్రెస్ పార్టీ మెంబరు ముందుగా వెళ్ళి చూడడం, సంఘటన స్థలానికి వెళ్ళడం, అక్కడ ఆ డెడ్ బాడీని చూసిన వ్యక్తుల్లో ముందున్నాడు అతను. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ వింగ్ ఒకటే మెంబర్ ఆయన్ని సస్పెండ్ చేయడం కాకుండా, ఈవెన్ దో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అతనికి అక్కడ సస్పెండ్ చేయమని చెప్పి ఒక ఛార్జ్ కూడా పంపించడం జరిగింది. ఇతను కూడా ట్రైనింగ్ డాక్టరే. ఎవరు, ఆ వింగ్లో ఉన్నటువంటి అవిక్డే. ఓకే, అంటే ఇదంతా కూడా ఇంటర్లింక్ పెట్టుకుంటే అసలు స్టోరీ బయటకు వస్తుంది. విషయాలు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. సందీప్ ఘోష్ని డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. అక్కడ సంజయ్ చెప్పిన స్టేట్మెంట్స్ అని డిఫరెంట్గా ఉన్నాయి. చాలా మంది పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక వ్యక్తి చేసింది కాదు, ఒక వ్యక్తి చేసినటువంటి మర్డర్ కాదు, అంత దారుణంగా ఒక వ్యక్తి మర్డర్ చేయలేడు, ఏదో ఇంటెన్సిటీతో చెయ్యాలి. అది బహుశా ఇందులో సందీప్ ఘోష్ యొక్క ప్రమేయం ఉండొచ్చు అనే కోణంలో సిబిఐలు ఇంటరాగేషన్ చేసి ఉండొచ్చు. బట్ మనకు వెలుగులోకి రాలేదు ఈ 2-3 రోజులు. ఎందుకంటే రేపు సెప్టెంబర్ 5 కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి టోటల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టాల్సి వస్తుంది సిబిఐ వాళ్ళ యొక్క రిపోర్ట్స్. సో ఆ పనిలో ఉన్నారు. బహుశా మనకి సెప్టెంబర్ 5 కల్లా క్లియర్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది నాగరాజు గారు దీనికి సంబంధించి. ఒక సిస్టమ్ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదన్న. ఇది ఒకళ్ళతోనే జరిగింది అనేటువంటి దానికి. కానీ ఒకటి మాత్రం చాలా పెయిన్ఫుల్ ఏంటి అని అంటే, ఒక ఆడపిల్ల మీద ఇంతమంది, అంటే ఎంటైర్ స్టేట్లో ఉండేటువంటి పొలిటీషియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి న్యూస్ బయటికి రానియకుండా చేసి ఒక మనిషిని దారుణంగా చంపటం అనేది నిజంగా చాలా వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది మనకి. అంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. చూడండి, ఒక మనిషిని చంపడానికి ఎంత ప్లాన్ చేశారా అనేటువంటి, అది కూడా ఒక ఆడపిల్లనే ఎంత ప్లాన్ చేశారా అనేటువంటి ఆలోచన అయితే రాకమానదు మనకి. బట్ వాట్ ఎవర్ ద రీజన్, జస్టిస్ అయితే డెఫినెట్గా వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. ఎగ్జాక్ట్లీ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.